నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచార నివేదిక అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి నేరారోపణ చేసినప్పుడు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. పలానా వ్యక్తి నన్ను కొట్టాడు, లేదా పలానా వ్యక్తి పైన దాడి చేశాడు, లేదా చంపేశాడు అనే విధంగా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తారో పోలీసు వాళ్ళు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎంట్రీ చేసుకుంటారు. దాన్నే ఎఫ్ఐఆర్ అంటారు. అంటే ఒక వ్యక్తి పైన కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎంట్రీ చేసుకునే విధానాన్నే ఎఫ్ఐఆర్ అంటారు. అసలు ఈ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ను చేయకపోతే, ఒకవేళ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే ఎలా క్వాష్ చేసుకోవాలి, అసలు ఎఫ్ఐఆర్లో ఏ విషయాలు తెలియజేస్తారు అనే విషయాలు మనం ఇప్పుడు క్లియర్గా తెలియజేసుకుందాం. సో మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినప్పుడు ఆ యొక్క కంప్లైంట్ విషయాలన్నింటినీ ఒక నివేదికలో రాసుకునే దాన్ని మనం ఏమనుకున్నాం, ఎఫ్ఐఆర్ అనుకున్నాము. ఇది సిఆర్పిసి 154 ప్రకారంగా సిఆర్పిసిలో సెక్షన్ 154 ప్రకారంగా దీని యొక్క ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఎఫ్ఐఆర్లో ఒక వ్యక్తి పేరు ఎంట్రీ అయిన తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకు ఒక క్రైమ్ నెంబర్ అని ఇస్తారనమాట. ఏమిస్తారు? క్రైమ్ నెంబర్. ఆ క్రైమ్ నెంబర్ ప్రకారంగా ఎఫ్ఐఆర్లో చేసిన విషయాలన్నింటినీ, అందులో ఏమేమి జరిగిన విషయాలన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్లో రాస్తారు. సో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో కూడా రాస్తారు. అడ్రస్సు, ఎవరిపైన జరిగింది దాడి, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలు క్లుప్తంగా రాసే విధానాన్నే ఎఫ్ఐఆర్ అంటారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కొన్ని సందర్భాలలో పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటాం. ఒక వ్యక్తి ఫలానా వ్యక్తి నన్ను కొట్టాడు, లేదా మా ఇల్లు మీదకి వచ్చి దాడి చేశాడు, ఎఫ్ఐఆర్ చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అప్పుడు పోలీసు వాళ్ళు చిన్న విషయమే కదా, మేము ఎఫ్ఐఆర్ చేయం, సో ఇది ఇంటి విషయాలు, ఫ్యామిలీ విషయాలు పట్టించుకోరు, లేదా పొలం మీదకి వచ్చాడు అంటే ఇది వ్యవసాయం, మీకు ఇది సివిల్ విషయాలు మేము పట్టించుకోమని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయరు. అప్పుడు ఎఫ్ఐఆర్ చేయనప్పుడు ఏ విధంగా చేయాలి? ఎప్పుడైతే పోలీసు వాళ్ళకి మనం ఎఫ్ఐఆర్ చేయమని చెప్తున్నామో, ప్రాధాయపడుతున్నామో, అప్పుడు ఎఫ్ఐఆర్ చేయనప్పుడు మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ప్రైవేట్ కంప్లైంట్ సెక్షన్ 200 ప్రకారంగా డైరెక్ట్గా మెజిస్ట్రేట్ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ ఒక అడ్వకేట్ ద్వారా ప్రిపేర్ చేయించి వేసుకోవచ్చు. ఇంకా లేదనుకుంటే హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్, హైకోర్టు అడ్వకేట్ ద్వారా ఒక రిట్ పిటిషన్ ద్వారా వేసి హైకోర్టులో దావా వేసినట్లయితే దానితోని ఈ యొక్క పోలీస్ స్టేషన్కు డైరెక్షన్ ఇస్తారనమాట హైకోర్టు. సో అప్పుడు మీరు ఈ యొక్క ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు హైకోర్టుకు వెళ్ళాలంటే మాత్రం మీరు ఏం చేయాలి, ఒక అప్లికేషన్ ఫామ్ అంటే కంప్లైంట్ లెటర్ రాయాలి. ఎవరికి రాయాలి? SHO, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాయాలి. హైదరాబాద్ లాంటి సిటీలలో, మెట్రోపాలిటన్ సిటీలలో కమిషనర్స్ ఉంటారు, కమిషనర్స్కి రాయాలి. అసిస్టెంట్ కమిషనర్ ACPకి రాయాలి. ఈ ముగ్గురికి మనం రిప్రజెంటేషన్ రాసి ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసినా, లేదా డైరెక్ట్గా కూడా చేసినా, డైరెక్ట్గా చేసి పోలీస్ స్టేషన్లకు మనం వెళ్ళడం కుదరదు కాబట్టి ACP లాంటి కమిషనర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇబ్బంది, రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ యొక్క రిజిస్టర్ స్లిప్ను హైకోర్టు అడ్వకేట్ మాలాంటి వారికి ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ యొక్క స్లిప్ను మీ యొక్క అప్లికేషన్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా మీకు కేసును ఎఫ్ఐఆర్ చేయించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం అనుకున్నాము ఎఫ్ఐఆర్ చేయించుకునే విధానాన్ని రెండు రకాలు తీసుకున్నాం. ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా సెక్షన్ 200 సిఆర్పిసి ప్రకారం చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనము హైకోర్టు ద్వారా కూడా చేసుకున్నాం. ఒకవేళ తప్పుడు ఎఫ్ఐఆర్ అయితే ఏ విధంగా దాన్ని తీసివేయాలి, దాన్ని ఏ విధంగా తీసేయాలి అని అనుకున్నప్పుడు చాలాసార్లు విషయాలలో మన మీద తప్పుడు ఎఫ్ఐఆర్ వేసే అవకాశం ఉంటుంది. కొందరు పడకున్నా కానీ, ఒక ఎగ్జాంపుల్ 498 కేసులో భర్తతో పాటు అత్త మీద, మామ మీద, అక్క మీద, చెల్లె మీద, లేదా వాళ్ళ బంధువుల మీద కూడా కేసులు వేస్తారు. అప్పుడు కేసులు వేసినప్పుడు అది తప్పుడు ఎఫ్ఐఆర్గా చేర్చబడ్డది, దాన్ని తీసేయాలి. అంతేకాకుండా ఒక స్టూడెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ మధ్యన నా దగ్గర ఈ కేసులు చాలా ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ ఇచ్చిన కమిషన్లలో చాలామంది పిల్లలకు నేను ఇప్పుడు తప్పుడు ఎఫ్ఐఆర్లో కేసులన్నింటినీ తీసేపించి వాళ్ళకు జాబులు వచ్చే అవకాశంగా హైకోర్టు ద్వారా మనం చేసుకున్నాం. సో వాళ్ళకు కొన్ని కేసులలో కొట్లాట జరిగినప్పుడు అక్కడ నిల్చుంటే చూడు పోలీసులు ఫోటోలు తీసి ఆ ఫోటోలు ఉన్న వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ చేసేస్తారు. అప్పుడు అతనికి అసలు ఎఫ్ఐఆర్ అయిన విషయం కూడా క్యాండిడేట్కి తెలియదు. సో తీరా గవర్నమెంట్ జాబ్ వచ్చి జాబ్ కోసం పోతున్నప్పుడు ఇది ఎఫ్ఐఆర్ అన్నది నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ చేసుకొని రా అంటాడు. ఆ చూసిన దాకంటే అతని మీద జాబ్ ఏంటో. కానీ ఆ యొక్క ఎఫ్ఐఆర్లు, అలాంటి ఎఫ్ఐఆర్, తప్పుడు ఎఫ్ఐఆర్లు ఎవరైనా ఫైల్ అయినట్లయితే మీరు ఏమాత్రం బాధపడకండి, భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఎఫ్ఐఆర్ తప్పుడు ఉన్నదని మీకు ఎప్పుడైతే అనిపించిందో, మీకు జోక్యం, ఆ కొట్లాటతో జోక్యం లేదని ఎప్పుడు అనిపించిందో, ఆ యొక్క ఎఫ్ఐఆర్ను తీసుకొని మీరు హైకోర్టు అడ్వకేట్ వాళ్ళంటి వారికి ఇచ్చినట్లయితే మీకు మీద క్వాష్ పిటిషన్, సో 482 ప్రకారంగా
సెక్షన్ 48 క్వాష్ పిటిషన్ వేసేసి ఆ యొక్క ఎఫ్ఐఆర్ను తప్పుడు ఎఫ్ఐఆర్ను చేశారని దాని మీద తీసేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా తప్పుడు ఎఫ్ఐఆర్లలో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఈ యొక్క ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. హైకోర్టు అనేది మన కోసం ఉంది. ఆర్టికల్ 226 ప్రకారంగా ఫండమెంటల్ రైట్ మనకు అదొక తప్పుడు యొక్క ఏవైతే చేశారో ఆ తప్పుడు కేసుల్ని తీసేసుకోవడం కూడా మన యొక్క హక్కు భావించుకొని మీరు ఈ హైకోర్టును వాడుకొని మీరు తప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి కూడా బయటపడవచ్చు. సో ఈ విధంగా ఏమైనా లీగల్ సమాచారాలు, లీగల్ యొక్క డౌట్లు ఏ విధంగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని సంపాదించడానికి ఏ టైం అయినా అవకాశం ఉంటుంది. నమస్కారం.